అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కొద్దిగా గొంతు బాలేదు, కానీ మొత్తం క్లియర్‌గా వినే ప్రయత్నం చేయండి. వీడియో మొత్తం చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ సమాచారం ఎక్కువ మందిలోకి వెళ్ళటానికి మీ లైక్ అందించండి. మీ అభిప్రాయాన్ని నాతో విభేదించినా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చూసుకుంటాను. సరే, నేను ఇప్పుడు వెంకటేష్ నాయుడు గురించి చెప్పబోతా ఉన్నాను. ఈ పేరు ఇప్పుడు వైరల్‌గా మారింది కాబట్టి. అంటే వెంకటేష్ నాయుడు అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరు? విట్టిరి వెంకటేష్. అతనికి సినిమా కెరియర్ ఉంది. వాళ్ళ కుటుంబానికి దశాబ్దాల చరిత్ర ఉంది. వాళ్ళకు స్టూడియోస్ ఉన్నాయి. ఇయన్నీ మీకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వెంకటేష్ నాయుడు విక్టరీ వెంకటేషు కంటే కూడా చాలా పెద్దోడు. అసలు విక్టరీ వెంకటేష్ ఒక బచ్చా, ఓ రకంగా చెప్పాలంటే. నేను చెప్పబోయే వెంకటేష్ నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఒకటి ఎంక్వైరీ జరుగుతుంది కదా! దాంట్లో అక్యూజ్డ్ 34. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అనుచరుడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కలిసి కొలంబో వెళ్తా ఉంటే బెంగుళూరు ఎయిర్పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని అరెస్టు చేశారు కదా! అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి బినామీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ. జగన్మోహన్ రెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడు బినామీ. వెంకటేష్ నాయుడు ఏకంగా తాడేపల్లి ప్యాలెస్‌లోకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేంత చనువు ఉన్నటువంటి వ్యక్తి. మీరు కావాలంటే పుట్ట కూడా చూడొచ్చు. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తరపున ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేశారు కదా! అతని తరపున డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ ఎందుకు వేస్తారంటే, అసలు అభ్యర్థి నామినేషన్ ఏదైనా టెక్నికల్ కారణాల వల్ల రిజెక్ట్ అయిందనుకోండి, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నామినేషన్ ఏదైనా టెక్నికల్ కారణాల వల్ల రిజెక్ట్ అయిపోతే పార్టీ తరపున ఎవరో క్యాండిడేట్ ఉండాలిగా. అందుకని డమ్మీ అభ్యర్థులను ఒకరిద్దరు పెడతారు, నమ్మకస్తులని. అంత నమ్మకస్తుడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తరపున డమ్మీ నామినేషన్ వేసే అంత నమ్మకస్తుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి. ఇప్పుడు ఇతనికి సంబంధించిన వీడియో ఈ మధ్యకాలంలో ఒకటి బయటకు వచ్చింది. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం పక్కనే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్‌లో డబ్బులు కట్టాలు లెక్కేస్తూ వీడియో తీసుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. మొదట్లో దానికి ఆ లిక్కర్ స్కామ్‌కి సంబంధం లేదు, ఆ డబ్బుల్లో 2000 నోట్లు ఉన్నాయి అని చెప్పారు. అంటే నిజానికి సిట్ గాని, కూటమి ప్రభుత్వం గాని, టీడీపీ నాయకులు గాని చెప్తూ వచ్చింది ఏందంటే, ఎన్నికల్లో పంచిన డబ్బిదే. వైసీపీ ఒంగోలు, నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల్లో పంచిన డబ్బు లెక్కేస్తున్నాడు చూడండి వీడియో అని చెప్పేసి చెప్పారు. వైసీపీ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే, అదిగో దాంట్లో 2000 నోట్లున్నాయి. ఆ 2000 నోట్లు గత ఎన్నికల సమయానికి రద్దయిపోయాయి అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఆర్‌బీఐ ప్రకటించింది, 2000 నోట్లు కావాలంటే మార్చుకునే అవకాశం ఎప్పటికీ ఉంది. పోస్ట్ ఆఫీసుల ద్వారా లేదా బ్యాంకుల ద్వారా. చాలా 2000 నోట్లు మాకు తిరిగి రాలేదు అని చెప్పింది. ఇప్పుడు వైసీపీ అడ్డంగా దొరికిపోయింది ఆర్‌బీఐ చెప్పడం ఫలితంగా. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కొత్త వాదన అందుకున్నారు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అతనికి లాభాలు వచ్చిన డబ్బు కావచ్చు, లేదా లావాదేవీలు జరిగిన డబ్బు కావచ్చు. మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తరపున డమ్మీ నామినేషన్ వేశారుగా, ఆ నామినేషన్‌లో ఇతని ఆదాయం 4,95,000 అని చెప్పాడు. మనం చెప్తుంది కాదు, పబ్లిక్ డాక్యుమెంట్, మీరు కూడా వెళ్ళి చూసుకోండి. ఇతను మొన్న ఒంగోలు లోక్సభ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తూ ఇతని ఆదాయం 4,95,000 అని చెప్పాడు. అంటే 5,00,000 కూడా పట్టుమని ఆదాయం లేదు. పట్టుమని 5,00,000 ఆదాయం లేని ఇంత వ్యక్తికి ఇన్ని డబ్బులు ఎక్కడి? అంటే దొరికిపోయారు. డబ్బులు అతనివేనా ఒప్పుకున్నారు. కానీ ఆ డబ్బులు లిక్కర్ స్కామ్‌కి సంబంధం లేదని చెప్పాలనుకున్నాను ఇప్పుడు. ఒప్పుకుంటుంది వైసీపీ, డబ్బులు అతనివే, కానీ లిక్కర్ స్కామ్‌కి సంబంధం లేదు. మరి నిజానికి అతనికి అంత కెపాసిటీ ఉందా? అతను చెప్తున్నాడు లేదు అని. నామినేషన్‌లో చెప్పాడు, నేను చెప్పడం కాదు. ఇతను రాజభోగాలు ఎట్లాంటివి అంటే అండి, ఇతను ఒక హీరోయిన్‌ని స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకెళ్తున్నాడు. మీరు ఫోటో చూడండి పక్కన. మీరు అందరూ మిల్కీ బ్యూటీగా పిలుచుకుంటా ఉంటారు అభిమానంతో. హీరోయిన్ పేరు చెప్పదలుచుకోలేదు. ఇంకా చాలా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా నేను చూపించదలుచుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక ఫోటోని సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోని మీకు చూపిస్తున్నా అంతే. జగన్మోహన్ రెడ్డి గారితో తాడేపల్లి ప్యాలెస్‌కి వెళ్ళగలిగే కెపాసిటీ ఉంది. సంక్రాంతి సెట్ వేసినప్పుడు వెళ్ళి ఫోటో కూడా దిగొచ్చాడు. పక్కన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. పరిచయం చేశాడు జగన్మోహన్ రెడ్డికి. అసలు ఎవరు ఈ వెంకటేశ్వర నాయుడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే, నాకు
తెలియవచ్చిన సమాచారం ఏంటంటే ఇతను ఒకప్పుడు హైదరాబాదులో జూనియర్ ఆర్టిస్టులు మెయింటైన్ చేసేవాడట. బయట అవైలబుల్గా ఉన్న సమాచారం చెప్తున్నా. ఇతను కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, నంద్యాలకు సంబంధించిన వ్యక్తి అని తెలుస్తూ ఉంది. హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్టులు మెయింటైన్ చేసే ఈ వ్యక్తి హీరోయిన్తో కలిసి స్పెషల్ ఫ్లైట్లో పోగలిగే స్థాయికి ఎదిగాడు. ఇతను ఫ్లైట్ దిగ్గానే ఎలా కాళ్ళు వచ్చి ఇతన్ని రిసీవ్ చేసుకుంటున్నాయి చూడండి. ఒక విఐపి లాగా ఇతను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగ్గానే ఇతను రిసీవింగ్ చూడండి ఒకసారి వీడియో. మీరే షాక్ అయిపోతారు. పైగా ఇతను గత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు ఎంచుకొని డబ్బు పంపిణీ చేసిందంతా ఇతనే అనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. ఏ తప్పు చేయనప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కలిసి ఎందుకు దొరుకుంటాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కలిసి కొలంబో ఎందుకు వెళ్తుంటాడు? 2011లో పరిచయవాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. ఇతను ఆదాయం ఎంత అన్నాను ఇందాక? 4,95,000 కదా. ఇతను 10 లక్షలకు పైగా ఖర్చు పెట్టి కేటీఆర్ బర్త్డేకి పేపర్ యాడ్ ఇప్పించాడు నేషనల్ పేపర్లో. నేషనల్ పేపర్లో యాడ్ ఇప్పించడం అంటే మీ వల్ల నా వల్ల అయ్యే పని కాదు. 10 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఎక్కడిది డబ్బు? ఆ యాడ్ కూడా మీకు పక్కన వేస్తున్నాను ఫోటో చూడండి. అంటే ఇతను మరి పైగా వైసీపీ పేపర్లో అఫీషియల్గా వచ్చింది ఏంటంటే ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇతను లావాదేవీలు 1000 కోట్లలో ఉంటే ఆ డబ్బు అయి ఉంటుందని. 1000 కోట్లు ఉంటే నామినేషన్లో చూపించాలిగా, మరి ఎందుకు చూపించలేదు? అంటే వైసీపీ నాయకులంతా దొంగలే అని వైసీపీ చెప్పదలుచుకుంది. వైసీపీ నాయకుల్ని వాళ్ళ మీడియాని ఇరికిచ్చేస్తుంది. అబద్ధాలు చెప్పే క్రమంలో ప్రజలు అమాయకులు అనుకొని, గొర్రెలు అనుకొని, నమ్ముతారనుకొని ఏది పడితే అది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవం మాత్రం సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. అతను ఎన్నికల అఫిడవిట్ చెప్తా ఉంది. అతను సంబంధించిన విషయాలన్నీ ఒక్కడి బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వెట్టిరే వెంకటేష్ మామూలుగా అతను ఒక హీరోయిన్తో చార్టర్ ఫ్లైట్లో పోతున్నాడంటే ఈ సినిమా హీరో గారు పోతున్నాడే అనుకోవచ్చు. కానీ ఇతను పోతున్నాడు చూడండి స్పెషల్ ఫ్లైట్లో పెద్ద హీరోయిన్తో కలిసి. ఇలాంటి ఫోటోలు చాలా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇట్టు వెంకటేష్ కంటే గనుడేగా మనోడు మరి. ఏది మళ్ళీ 5 లక్షల సంపాదన పరుడు. కానీ లిక్కర్ స్కామ్ వల్ల విలాసవంతమైన జీవితాన్ని గడిపే పరిస్థితి తనకు వచ్చింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారులేండి. ఇలా చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ.